సరే ఓకే. వీడియో ఆన్ చేయంగానే స్టార్ట్ అవుతుంది బ్రేక్ వాయిస్. నో ప్రాబ్లమ్. అవుద్దమ్మా వీడియో 2 యాప్‌లు రన్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఒకేసారి. ఓకేనా? రైట్, 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 రైట్. క్లాస్ అయిపోయాక డిస్కస్ చేద్దాం. ఒక్కసారి సైలెంట్‌గా ఉండండి. నేను టైం ఇస్తాను మీకు. ఓకే. నిన్న మనం స్టీరియో లిథోగ్రఫీ ఆపరేటర్స్ యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుందో చూసాము. ఒక్కసారి రిమైండ్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ చూసినట్లయితే మనకి లిక్విడ్ ఫోటో పాలిమరైజ్డ్ ఉంది. ఓకే. లిక్విడ్ ఫోటో పాలిమర్ రిజైన్ ఉంది. సో దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అనేది అరేంజ్ చేసాం సెటప్లో. ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ మోషన్లో రన్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్ పైకి కిందికి మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి లేజర్ నుంచి మనకి మెటీరియల్ ఏదైతే మనం స్కాన్ చేసుకున్నామో ప్రోడక్ట్ ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఇక్కడ ఉంటుంది. ఆ షేప్ ప్రకారం మనకి లేజర్ అనేది XY డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. కోఆర్డినేషన్ సిస్టమ్ ఇక్కడ చూసినట్టయితే కార్టేజియన్ అంటాం దీన్ని. దిస్ కార్టేజియన్ సిస్టమ్ XY డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే ప్లాట్ఫామ్ వచ్చేసేమో మనకి Z యాక్సిస్లో మూవ్ అవుతూ ఉంటుంది అప్ అండ్ డౌన్ మోషన్స్లో. ఓకే. ఈ విధంగా మోషన్ ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ మనకి స్కాన్ చేయబడిందో ఆ స్కాన్డ్ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ లేయర్ బై లేయర్ ఫామ్ అవుతూ ఆబ్జెక్ట్ అనేది తయారవుతుంది అనమాట. ఇది మనం నిన్న నేర్చుకుంది. సో ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే పోస్ట్ ప్రాసెసింగ్. సేమ్ పిక్చర్ దీనికి పోస్ట్ ప్రాసెసింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. నౌ ఐ am going to draw this picture. పోస్ట్ ప్రాసెసింగ్ is nothing but ఏవైనా సరే cavities అంటే in the object have any cavities, we are curing that object perfectly. That is called a post processing. Okay. అంటే ఒక ఆబ్జెక్ట్ ని మిషన్ నుంచి తీసేసి దానికి ఏమైనా క్యావిటీస్ కానీ మనం ఉన్న షేప్ రాకపోయినా లేదు మనం అనుకున్న వెయిట్ రాకపోయినా లేదంటే ఆబ్జెక్ట్ యొక్క బాగా డిలికేట్గా అనిపించినా కూడా మనం ఈ పోస్ట్ ప్రాసెసింగ్ ద్వారా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మెటీరియల్ డిలికేట్గా ఉందనుకోండి, మనం తయారు చేసిన ఆబ్జెక్ట్ దానికి అడిషనల్గా మెటీరియల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా సరే అడిషనల్ మెటీరియల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ఇదిగో ఈ విధంగా లిక్విడ్ పాలిమరైజేషన్కి పంపించేసి ఇక్కడ నేను సెటప్ రెడీ చేస్తున్నాను. నౌ సిమిలర్లీ హియర్ ఆల్సో హ్యావింగ్ ప్లాట్ఫామ్. యు సీ దిస్ ప్లాట్ఫామ్. ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంటుంది ఈ విధంగా. This is coming from object. This is the shape of the object. Here I am going to fix laser that is coming from here. Helium, scandium లేజర్ సిస్టమ్. చూడండి, ఇప్పుడు అడిషనల్గా మెటీరియల్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇదిగో దీంట్లో నుంచి ఈ విధంగా మెటీరియల్ నేను స్ప్రెడ్ చేస్తాను అనమాట. ఈ విధంగా అడిషనల్ మెటీరియల్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే మనం స్ట్రెంగ్త్ పెంచడం కోసం, ఆబ్జెక్ట్ యొక్క స్ట్రెంగ్త్ పెంచడం కోసం మనం ఆ విధంగా చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫినిష్డ్ పార్ట్. This is called a finished part, and this one is epoxy or acrylate resin. ఇది ఆబ్జెక్ట్ తయారు చేసేటప్పుడు మనం యూజ్ చేసింది ఫోటో పాలిమర్ రిజైన్. పోస్ట్ ప్రాసెసింగ్ కోసం మనం యూజ్ చేస్తుంది ఏంటంటే acrylate resin అన్నమాట. ఓకే. అండ్ దెన్ నౌ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్ VAT. This is coming from VAT, and now here is platform.
Similarly, this platform also moving upward and downward direction, and this is moving XY directions. Okay, like this. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ అనేది ఫినిష్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫినిష్డ్ పార్ట్ అనేది తయారైన తర్వాత దానికి అడిషనల్గా ఈ విధంగా మెటీరియల్ హీలియం క్యాండిమం లేజర్ సిస్టమ్ ద్వారా అడిషనల్గా మెటీరియల్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది పెంచడం కోసం మనం ఇక్కడ ఈ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మనకు వచ్చేసరికి మెయిన్గా దీంట్లో ఇంకో చెప్పాలి అనుకుంటే మనకి పోస్ట్ ప్రాసెసింగ్లో ఇక్కడ చూడండి ఒక్కసారి క్లియర్గా. పోస్ట్ ప్రాసెసింగ్ అల్ట్రా వైలెట్, ఇక్కడ మనం దీన్ని అల్ట్రా వైలెట్ ఓవెన్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీన్ని అల్ట్రా వైలెట్ ఓవెన్. ఓకే, అండ్ దెన్ పోస్ట్ క్యూరింగ్ ఆపరేటర్స్ అంటారు దాన్ని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అండ్ ఆల్కహాల్ బాత్. చూసారు ఇక్కడ ఉన్న ఈ లిక్విడ్ అయితే మొత్తం కూడా మనకి ఆల్కహాల్ బాత్ లాగా ఉంటుంది. అంటే ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ లేదంటే క్లీనింగ్ పర్పస్ మెయిన్గా ఈ ఫినిష్డ్ పార్ట్ని నీట్గా ఫినిషింగ్ కోసం కూడా మనం యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ రాశారు క్లీన్ ద పార్ట్ ఇన్ ది ఆల్కహాల్ బాత్ అండ్ దెన్ గో ఫర్ ఫైనల్ క్యూరింగ్. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైతే పార్ట్ కూడా క్లీన్గా క్యూర్ చేసేసేసి ఫైనల్గా ప్రోడక్ట్ని మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం. ద మెయిన్ థింగ్ హియర్ ఈజ్ అడ్వాంటేజెస్. See this, parts have best surface quality. Parts have best surface quality. Surface quality కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందంట. అలాగే హై యాక్యురసీ, అలాగే హై స్పీడ్, ఫైనల్లీ detailed features like thin vertical walls, sharp corners and tall columns can be fabricated with easy. దీంట్లో మెయిన్గా మనం ఈజీగా ఫ్యాబ్రికేట్ చేసేసి ఏమంటే మెయిన్ థింగ్స్ వచ్చేసి థిన్ వర్టికల్ వాల్స్. ఓకే, పల్చటి వర్టికల్ వాల్స్ ఏంటంటే తయారు చేసుకోవచ్చు. అలాగే షార్ప్ కార్నర్స్ ఏమన్నా షార్ప్ కార్నర్స్ లాంటి ఏమైనా పార్ట్స్ ఉన్నాయి తయారు చేసుకోవచ్చు. అలాగే టాల్ కాలమ్స్, పొడాటి కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఈజీగా ఫ్యాబ్రికేట్ చేసుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. బట్ వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ దిస్ ప్రాసెస్? ఓకే, మెయిన్గా డిసడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్టయితే స్టీరియోలిథోగ్రఫీలో ఇట్ రిక్వైర్స్ పార్ట్ పోస్ట్ ప్రాసెసింగ్. చూసారు కదా, ఇప్పుడు మనకు పోస్ట్ క్యూరింగ్ చూసాం ఇప్పుడే రైట్ను. అంటే ఏంటంటే ఒక పార్ట్ అనేది తయారు చేశాక మళ్ళీ దాన్ని స్పెషల్గా తీసుకెళ్ళి పోస్ట్ ప్రాసెసింగ్ ఆపరేటర్స్లో మళ్ళీ దాన్ని క్యూర్ చేసుకోవడం, లేదంటే అడిషనల్గా మెటీరియల్ యాడ్ చేయడం, ఇటువంటివన్నీ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. అంటే అన్ని ఒకే మిషన్లో కనుక తయారైనాయి అనుకోండి మనకి కొంచెం టైం సేవ్ అవుతుంది. బట్ ఇప్పుడు చూసారా, ఒక పార్ట్ అనేది ఒక మిషన్లో తయారు చేసేసి దాన్ని పోస్ట్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే క్లీనింగ్ అడిషనల్ మెటీరియల్ కోసమేమో ఇంకొక మిషన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కేర్ఫుల్ హ్యాండ్లింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ రిక్వైర్డ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మెటీరియల్స్ అనేది చాలా హ్యాండిల్ విత్ కేర్ అనమాట, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎందుకంటే ఆ మెటీరియల్ వచ్చేసరికి మనకు తయారైపోయిన ఈ రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ అనేది డెలికేట్గా ఉంటుంది, అదొక డిసడ్వాంటేజ్. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే హై కాస్ట్ ఆఫ్ ఫోటో క్యూరబుల్ రిజైన్. అంటే మనం ఇక్కడ ఏదైతే రిజైన్ మనం యూజ్ చేస్తున్నామో ఆ రిజైన్ వచ్చేసరికి అంటే లిక్విడ్ పాలిమర్ ఏదైతే ఉందో ఆ పాలిమర్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ కాస్ట్, చాలా కాస్ట్తో కూడుకున్న పని అనమాట. ఓకే, సో ఇది దీస్ ఆల్ ఆర్ మెయిన్ డిసడ్వాంటేజెస్ ఇన్ స్టీరియోలిథోగ్రఫీ ఆపరేటర్స్. ఓకే, ఇక అప్లికేషన్స్లోకి వెళ్ళిపోదాం. అప్లికేషన్స్ జనరల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్. ఈ కాస్టింగ్ ప్రాసెస్లో ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్స్ ఎక్కడైతే యూజ్ చేస్తారో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. విండ్ ట్యూనల్ మోడలింగ్లో కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. అలాగే టూలింగ్, ఇంజెక్షన్ మోల్డ్ టూల్స్. అండ్ బేసికల్గా మనం యూజ్ చేసే చిన్న చిన్న పార్ట్స్, ఇప్పుడు బాట్ క్యాప్స్ లేదా చిన్న గేర్ లాంటి పార్ట్స్, అలాగే ఒక ఏవైనా నట్స్ బోల్ట్స్ ఇటువంటివి కూడా మనం ఈ మిషన్ యూజ్ చేసి కూడా మనం ఫ్యాబ్రికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఎంటైర్ ది ప్రాసెస్ ఆఫ్ స్టీరియోలిథోగ్రఫీ సిస్టమ్. సో ఈ స్టీరియోలిథోగ్రఫీ సిస్టమ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకి లిక్విడ్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్.
దీన్ని మనం మెయిన్ ఏమని చెప్పుకోవచ్చు అంటే లిక్విడ్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద object, and next we are going to see here solid ground curing. Okay, in next class we will discuss about this solid ground curing ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం దాని గురించి. సో ఇప్పుడు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, రైట్, పార్టిసిపెంట్స్, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇంక్రీజ్డ్, రైట్. ఓకే, సో విరాజీ ఇప్పుడు అందరిని అన్మ్యూట్ చేయమా, అన్మ్యూట్ చేసేసేయి అందరినీ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది, ఓకే, బట్ ఇదే సేమ్ వీడియో మీకు లింక్ పంపిస్తాను, దాంట్లో ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఓకే, దెన్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇచ్చేసాయి ఇంకా నో ప్రాబ్లం, ఫస్ట్ ఇచ్చేసాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్. అవును, 2 యాప్స్ రన్ అవుతున్నాయి కదా ప్యారలల్గా, అదే ప్రాబ్లం. మనకి రికార్డింగ్ ఆప్షన్ దీంట్లోనే ఉంటే మనకి ఈ ప్రాబ్లం రాదు. ఓకే, లేదు, జూమ్ యాప్ 3 రన్ అవుతున్నాయి ప్యారలల్గా నాకు ఇక్కడ. అది ప్రాబ్లం. ఇప్పుడు ఒక యాప్ రన్ అయితే క్లియర్గా మనకు ఉంటుంది, బాగుంటుంది, అయ్యేసరికి ప్రాబ్లం వస్తుంది మనకి. ఓకేనా, యశ్వంత్ ఉన్నాడా? యశ్వంత్ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చండి మీరు, పార్టిసిపెంట్స్ అన్మ్యూట్ చేసుకోండి. యశ్వంత్ ఇడివేరు అబ్బాయి వీళ్ళంతా. లేదు, చేయలే, ఎవరు మ్యూట్ చేయలే, అందరూ సైలెంట్గా ఉన్నారు అట్టాగే. ఓకే, రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ వీడియో ఆఫ్ చేస్తాను.